అయ్యాను. లోపల చాలా వెళ్తూ ఉండేది. తర్వాత నేను నిన్న మధ్యాహ్నమే వచ్చిన. ఇదే ఎందుకు చెప్తున్నా అంటే నేనేం మిస్ అయ్యాను అనేది కూడా నేను చెప్పుకోవాలి అవసరం. అది చెప్పు. నేను నిన్న వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా లోపల మానసికంగా ఎన్ని బాధలున్నా ఇంతమందిని నా జీవితంలో నేను చూస్తానో లేనో అనేటువంటి ఒక ఆలోచన ఉండేది నేను మొదట సంఘంలో పనిచేసినప్పుడు. ఇకపోతే నా పేరు గొర్రె శ్రీనివాస్ నాస్తిక అని నేను పరిచయం. మాది ఇదే హన్మకొండ జిల్లా ఎగతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామం. నేను 2008లో భారత నాస్తిక సమాజం అనుబంధ విద్యార్థి సంఘం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్కి నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి. నా అమ్మా నాన్నల తర్వాత నేను నా పెళ్లి విషయంలో కావచ్చు చాలా సందర్భాలలో నేను నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో ఏది మంచి ఏది చెడు. ఇందాక తమ్ముడు ఒక మాట చెప్పిండు, మొదటి గురువు అమ్మ అయితే రెండో గురువు టీచర్ అని. నిజానికి గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు. అంబేద్కర్ ఆయనకు పాఠాలు చెప్పినటువంటి వాళ్ళని గురువులుగా ఎంచుకున్నాడా? బుద్ధుడు అని చెప్పారు, కబీర్ దాస్ అని చెప్పారా లేదు? సో నాకు మాత్రం ఈరోజు నేను శాస్త్రీయంగా భారత నాస్తిక సమాజం అనుబంధ విద్యార్థి సంఘం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అయినా భారత నాస్తిక సమాజం అయినా ఇది కేవలం పుక్కిడి పురాణాల మీద కాదు. ఈ దేశంలో ఎక్కడైతే మతతత్వం పెరిగిపోయి ఎక్కడ మనుషులని సమానంగా చూడలేదో అక్కడ భారత నాస్తిక సమాజం అవసరమని భావించినటువంటి ఈ సంఘం యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగానే నన్ను నేనుగా మర్చిపోవడమే కాకుండా ఒక్కసారి అందరం మనకంటే ముందు తరం వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జోహార్ శారదమ్మ, జోహార్ శారదమ్మ, జోహార్ నాస్తిక్ మదన్న, జోహార్ నాస్తిక్ మదన్న. చాలా మంది చెప్తారు, ఇందాక ఎస్ఐ మిత్రుడు కూడా చెప్పాడు, కింద పడే చెట్టు అయినా కానీ మళ్ళీ మొలక ఎత్తాలని. దయచేసి గత 20 సంవత్సరాల నుంచి భారత నాస్తిక సమాజం దాని అనుబంధ విద్యార్థి సంఘం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఈ రెండింటిలో కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ కుటుంబీకుల్ని దూరం చేసుకొని, అది సిద్ధాంతం కోసమే దూరం చేసుకుంటాను అని అనుకోకండి. నిజమే, నేను అనుభవంతో చెప్తున్నా. ఇట్లే అంటాడు అనుకోవచ్చు. ఎందుకంటే సిద్ధాంతం భారత నాస్తిక సమాజంకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మతాలు ఎలాంటి ఆచారాలను పెంపొందిస్తున్నాయి, వాటికి ప్రత్యామ్నాయమే నాస్తికత్వం కావాలని 1972లో డాక్టర్ జయగోపాల్ గారు ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆయనకు ఒకసారి లాంగ్ లివ్ జయగోపాల్, లాంగ్ లివ్ జయగోపాల్. ఎందుకంటే అక్కడ విశాఖపట్నంలో ఒక జయగోపాల్ ఉంటే, జయగోపాల్ సార్ ఒకరుంటే, తెలంగాణకు పరిచయం చేసినటువంటి జ్యోతి కుమార్ అన్నయ్య కావచ్చు, అప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి మంది నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 40,000 మంది సభ్యత్వం తీసుకునే స్థాయి వరకు ఉన్నారంటే అందులో ప్రతి ఒక్కరి కష్టం ఉంటది, కానీ వాళ్ళ శ్రమ ఉండొచ్చు. కానీ అందరికంటే ఎక్కువ సమయాన్ని త్యాగం చేసి, తన జీవితాన్ని త్యాగం చేసి ఇంతమందిని సమకూర్చినటువంటి బైరీ నరేషన్లకి ఒక్కసారి సెల్యూట్ కొట్టాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే వీటన్నిటిని పరిచయం చేసింది నాకు మాత్రం బైరీ నరేష్ అనే నా మొదటి గురువు కూడా అన్నే. ఇది నేను సిద్ధాంతపరంగా అంటే నేను ఆచరణ ఉన్నదో లేనో నాకు తెలియదు. కొంతమంది నన్ను ఆచరణ ఉన్నావో లేవో తమ్ముడు ఇనాక్టివ్ ఏమో అని కూడా అనుకున్నారు. కానీ నేను మాత్రం ఈ సంఘంకు ఉన్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగానే ఏదైతే సత్యమైతే ఎప్పుడు సత్యాన్ని దివిటిగా ఎత్తి పట్టేదే సైన్స్ అని నమ్ముతుందో ఆ దివిటిని ఎత్తి పట్టుకునే ప్రయత్నంలో నేను ఇలా పట్టుకునే ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలో భాగంగానే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆవిర్భావ
పిల్లగాడు మంచిగా చదువుకున్నాడు, బాగానే ఉన్నాడు అని చెప్పేసి అనుకొని నా పెళ్లికి ఒప్పుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాస్తికుడైనటువంటి ప్రతి ఒక్కడు ఈ దేశంలో ఈ ఏవైతే మతాలైతే అనుసరిస్తున్న విధానం ఉన్నాయో వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి జీవన విధానాన్ని ఆచరణలో కొనసాగించేటువంటి వ్యక్తి మాత్రమే నిజమైనటువంటి నాస్తికుడు. కానీ ప్రస్తుతం ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడైనా చూసుకుంటే నాస్తికుడు అనగానే అరే వాడు దేవుడు లేడంటారు, అవి పిచ్చోడు రాదంట. కానీ నాస్తికుడు అంటే దేవుడు లేడు అని చెప్పేటోడు కాదు. ఈ సమాజాన్ని ఒక తల్లి కడుపులో నుంచి అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువు అయితే ఏ రకంగా స్వచ్ఛంగా ఉంటుందో, స్వచ్ఛమైన మనసు ఉంటుందో, ఆ మనసుతో ఎదుటి వాళ్ళని కూడా అదే విధంగా చూస్తూ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమని ముందుకు వెళ్ళేటువంటి ఆ విధానాన్ని ఆవేంపు చేసుకొని దాని ఇతరులకు పంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించుకోవడమే. కాబట్టి నాస్తికత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇకపోతే నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో కూడా 40 కోట్ల జనం ఉండొచ్చు ఇప్పుడు అంచనా. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఒక జపాన్ అనేటువంటి దేశంలో 76% మంది నాస్తికులు ఉన్నారు మిత్రులారా. 76% మంది నాస్తికులు ఉన్నారు. వియత్నాం అనేటువంటి దేశంలో 62% నాస్తికులు ఉన్నారు. కానీ ఈ 140 కోట్ల జనాభాలో కేవలం 0.6% మాత్రమే ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటి? దీనిపైన మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు నాస్తికత్వం ఎందుకు అవసరమని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నాస్తిక జీవన విధానం ఏ రకంగా ఉండాలో, ఎలా ఉంచుకోవాలనేటువంటి ఒక నియమ నిబంధనల్ని కూడా మనం సొంతంగానే అంటే ఒక సంఘంగా ఉన్నటువంటి మనం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. ఇకపోతే నా పెళ్లి జరిగిన తర్వాత వీడి పెళ్లి చేసుకున్నాడు ఇంతే అని చెప్పేసి తాళి కట్టలేదు కదా అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇదే ఫిబ్రవరి 17వ తేదీన నా బాబుకు పేరు కూడా నేను ఎందుకంటే ప్రాక్టికల్ ఉండాలని నాకు మా గురువే చెప్పిండు, మా మొదటి గురువు. ఇందాక చెప్పిన కదా భారత నాస్తిక సమాజాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసినటువంటి జయగోపాల్ గారు 2012లో నాస్తికత్వం అంటే ఒక ప్రత్యామ్నాయం, అది ఆచరణంగా ఉండాలని. అరే ఆచరణ అనేది ఎందుకు ఉండదు అనేటువంటి ఉద్దేశంతో 2013లో పెళ్లి చేసుకున్నాను. 2017లో మా బాబు కూడా పేరు మన అనుకునేటువంటి నాస్తిక కుటుంబాలను అందరినీ పెంచుకొని నా ఇంటి దగ్గర ఈ ఫిబ్రవరి 17వ తేదీనే నేను పేరు పెట్టుకోవడం జరిగింది మిత్రులారా. దాని తర్వాత 2017 అయిపోయింది. ఇకపోతే 2018వ సంవత్సరం 2018వ సంవత్సరంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో అంటే మామూలు కార్యకర్త నుంచి 2008 నుంచి మొదలుకొని 2018 వరకు ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు 2018 ఆగస్టు 8వ తేదీన అనుకోకుండా నా జీవిత సహచరి నా నుంచి దూరం. అయినప్పటికీ నా రక్త సంబంధికుల కంటేను కూడా అప్పుడు తమ్ముడు రాకేష్, నరేష్ అన్న, నాని తమ్ముడు, కొండ రాజుపవర్, శివకుమార్ నాస్తిక్, ఈ తమ్ముళ్ళంతా నా వెన్నంటే నాకు మానసిక ధైర్యాన్ని ఇచ్చిన తమ్ముడు. కొంచెం ఎమోషన్కు గురవుతున్నా కానీ అది కూడా అవసరమే. ఎందుకంటే ఆ టైంలో నాకు కనీసం నా ఇంటి పక్క నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఎవరైనా నన్ను అయ్యో ఇలా జరిగిందా అని నాకు కొంచెం ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారనుకున్నా కానీ ఎవరు లేరు. వీళ్ళే ముఖ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పేరున నాస్తికోద్యమం అన్నారు. నా భార్య చనిపోయిన తర్వాత నేను వాస్తవానికి శరీరదానం చేద్దాం అనుకున్నాం కానీ ఆమె డెంగీతో చనిపోయింది. అప్పుడు వేరే డాక్టర్లని కన్సల్ట్ అయిన తర్వాత సార్ నేను ఇలా బాడీ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, నా భార్య తిరిగి రాకపోవచ్చు కానీ తన అవయవాలు కూడా ఇతరులకు ఏమైనా ఉపయోగపడతాయేమో అని నేను నరేష్ అన్నతో
సాధ్యం కాదని చెప్పేసిండు. చిన్న వెలితి అది. తర్వాత నేను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొంతమంది నిన్న తమ్ముడు రాకేష్ కూడా చెప్పిండంట. ఎందుకు అనంటే మా ఇంటికి వెళ్ళిన తర్వాత వీడు బొంద పెడతాడా కాల పెడతాడా, బొంద పెడతాడా కాల పెడతాడా, ఇదే టాపిక్ మీద ఊళ్ళో వాడు నాస్తికత్వం అని తిరిగింది కదా. అప్పుడు ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి తిరుగుతారా, 12 ఏళ్ళ నుంచి తిరుగుతారా అంటాడు కదా. ఇప్పుడు చూద్దాం, వీడు ఖచ్చితంగా కాల పెడతాడు కావచ్చు, వీడు ఖచ్చితంగా బొంద పెడతాడు కావచ్చు అని చూసినటువంటి జనాలు ఉన్నారు మిత్రులారా. కానీ నేను నమ్ముకున్న ఈ సంఘం యొక్క ఆలోచన విధానాలు మనిషి చనిపోయినా కూడా నేను మీ పద్ధతిలో చేయను, నేను కాంప్రమైజ్ కానన్న సర్పంచ్, మా ఊరు సర్పంచ్ ఇప్పుడు ప్రెసిడెంట్ నాగేష్, అంబేద్కరిస్టు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన వచ్చి బాబు మరి ఏ పద్ధతిలో చేస్తారు అంటే, బాబాయ్ ఏదేమైనా నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని కూతురు పడవను, ఒకవేళ నేను కనుక చేస్తే తప్పు చేసిన వాడిని అయితే అని నేను ఎట్టి పరిస్థితుల్లో వాటికి ఒప్పుకోలేదు. అప్పుడు భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్, అలాగే చాలామంది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనమైనటువంటి మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒక రకంగా లోపల బాధ అనిపించినా కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు అనంటే ఆ మొట్టమొదటిసారిగా కూడా నాస్తికులు ఈ రకమైనటువంటి పద్ధతిలో అంటే భౌతిక దేహాన్ని కూడా ఊరేగింపుగా కూడా ఈ పద్ధతిలో కూడా తీసుకెళ్లాల్సినటువంటి ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని చూపెట్టినటువంటి సంతోషం ఘనంగా చెప్పుకోవడానికి కాదు. ఇకపోతే చెల్లెలు, అసలు ఆడవాళ్ళు భర్త చనిపోతే ఇంట్లో నుంచి బయటికి పోవద్దు అని చెప్పేసాను. జస్ట్ ఒక 1 వీక్ అంటే 13 రోజుల క్రితం జరిగిన ఒక విషయం చెప్తా. నా తాత అవుతాడు, ఆయన పేరు గొర్రె ఐలయ్య. అనుకోకుండా ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి చనిపోయాడు. 80 ఏళ్ళ వరకు ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత 11వ రోజు ఈ విషయం చెప్తున్నా, మీరు ఎవరు విన్నా వినకపోయినా, అంటే ఎందుకంటే మా వాళ్ళు కూడా వినేవాళ్ళు ఉంటారు, ఇది ఇంతే అని నేను ఇట్లే మాట్లాడతా. ఆయన చనిపోయిందని 11వ రోజు ఆమె ఆ చనిపోయినటువంటి ఏవైతే కొన్ని కర్మకాండలు ఇతరత్ర వాళ్ళు ఏవైతే చేస్తారో బ్రాహ్మణ అయ్యగారితోనే అవి అయిపోయిన తర్వాత ఆమెను అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళడం కోసం ఎవ్వరు రాలేదు. ఎవ్వరు తీసుకోపోద్దు బిడ్డ, ఆయన ముఖం చూడద్దు అంటారు, ఆమె ముఖం చూడద్దు అంటారు. ఆయన పోగొట్టుకొని ఉన్నది కదా, ఆమె ముఖం చూడద్దు అన్నారు. అరే ఏంది, ఎందుకు చూడద్దు అని నేను, అరే ఈ భారతదేశంలో భర్త చనిపోయినటువంటి ఆమెను కూడా భారత రాజ్యాంగం ఒక ప్రధానం చేసింది. అలాంటిది భర్త చనిపోయినటువంటి ఆమెను తీసుకుపోవడానికి ఒక్కరత్తలేదు, ఎక్కడ ఉన్నాం రాబోయే అని అనిపించింది నాకు. అయినా నేనే ముందుండి మా బామ్మర్ది చంటి అరవింద్, తను కూడా నాస్తికుడే, మా బామ్మర్ది అయినా వాడు ఉండి ఏమన్నాడంటే, బాబా మనకి ఇవన్నీ ఎక్కడికి తీసుకుపోదాంపా అని నేను పండెక్కించుకునే ప్రయత్నం చేశాను. రామ ఎక్కుతురా అంటే ఇంకో అమ్మ అన్నది అంటే, ఓ బిడ్డ నీకు 4 పిల్లలు ఉన్నారు, నీకు 4 పిల్లలకి ఏమన్నా అయితే ఎట్లా, నీకు ఏమైనా నువ్వు మొన్న వచ్చినావు అనేది. అరే ఏంటి ఇట్లా అంటుంది అనుకున్నా. ఆమె ఉన్నటువంటి ఆలోచన అది, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయము నేను చదువుకున్నా కాబట్టి, ఇన్నేళ్ళుగా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి అవన్నీ నమ్మకుండా తీసుకుపోయి ఇంటికాడ తింటాను. ఇకపోతే అంటే ఇంత మూఢనమ్మకాలలో ఉన్నటువంటి తరుణంలో నా భార్య లేకపోతే అందరూ చెల్లెలు తన భుజాలపైన వేసుకొని ఊరేగింపు చేసినప్పుడు ఒక కొత్త ప్రత్యామ్నాయం ఈ భారత నాస్తిక సమాజం అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్లో నా వంతు పాత్ర పోషించినాని అప్పుడు అనుకోలేదు, బాధపడ్డా. నేను ఇప్పుడు మాత్రం అనుకుంటున్నా, ఎంత పెద్ద వర్షమైనా ఒక్క చినుకుతోనే అయినట్టు నేనైతే ఆ ఆరంభంలో నా పాత్ర ఉన్నదని అనుకుంటున్నా. ఇకపోతే నాకు ఈ అవకాశాన్ని తమ్ముడు ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సుదూర ప్రాంతాల నుంచి ఈ పండుగ సమయంలో పిల్లల్ని ఏదైనా పార్కులోకి తీసుకెళ్ళడము, వేరే ప్రదేశాలకు తీసుకెళ్ళడము, ఇతరత్ర
కాకుండా ఒక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఇంత దూరం తీసుకొచ్చినటువంటి కుటుంబీకులకు వచ్చినటువంటి వాళ్ళకి పేరు పేరున నాస్తికోద్యమ వందనాన్ని తెలుపుతున్నాను. ఇకపోతే నిజానికి మాటలు ఏదైనా చెప్పచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా మాటలే కాదు, రేపు రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి 40,000 మంది ఈ సంవత్సరం ఈ అక్టోబర్ 2 తేదీన కేవలం ఇప్పటి వరకే 40,000 అనుకుంటున్నాం. బహుశా వచ్చే సంవత్సరం ఈ సమయానికి 1,00,000 మందితో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి మీ ఒక్కొక్కరు మీ యొక్క జిల్లాలో కావచ్చు, మీ మండలాలలో కావచ్చు, లేదంటే మీ గ్రామాలలో కావచ్చు, మీరే ప్రతినిధులుగా ఉండి ఒక నాస్తిక జీవనం వైపు ఆచరణాత్మకంగా ఉండాలని. ఇంకో విషయం ఏంటంటే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. అన్నీ చెప్తారు, వేదికల మీద అన్నీ చెప్తారు, వీని ఇంట్లో చక్కగా ఉన్నది అని కూడా చాలామంది అన్నటువంటి సందర్భం నేను ఎదుర్కొన్నా. కాబట్టి మనం నాస్తికులుగా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం కాబట్టి దయచేసి సంఘం యొక్క సిద్ధాంతాలని మోస్తున్న వారందరూ వాళ్ళు తప్పులు చేశారా, ఒప్పులు చేశారా, సంఘం నుంచి ఏం నేర్చుకున్నారు, వాళ్ళని ఎలా ఇంకా వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎలాంటి మార్పు తెచ్చుకొని సంఘాన్ని బలోపేతం చేసి నాస్తికోద్యమానికి మరింత ఊపిరి పోసే విధంగా మీరు ఉండాలని. ఇంతసేపు ఏదో తమ్ముడు పరిచయం అన్నాడు కానీ పరిచయం కాదు, నాకు దొరకగా బొక్క దొరికినట్టు నాకు మైక్ దొరికిందని తలచలేదు అసలు. కానీ వాస్తవాలు యథార్థవాది లోక విరోధం మాట్లాడుతున్నాం కాబట్టి నాకు నా ఆలోచనని భారత నాస్తిక సమాజంతో అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్తో ఇంత మంచి అనుబంధాన్ని మిగిల్చినటువంటి అంటే కొనసాగిస్తున్నటువంటి ముఖ్యంగా బయలుదేరేషన్లకు తమ్ముడు రాకేష్, పెండెల సుమన్, ఉప్పులేటి నరేష్, ఇంకో విషయం బత్తిని చందన్న, సుంకపక్క అజయ్ అన్న, అప్పుడున్నటువంటి చారువాకన్న, ఇలా చెప్పుకుంటూ పోతే బొల్లె సాంబన్న, వీళ్ళందరూ కూడా నాస్తికోద్యమంలో వాళ్ళదైనటువంటి మిత్రుడు హరిబాబు, వీళ్ళంతా కూడా నాస్తికోద్యమంలో వాళ్ళంటూ పాత్ర పోషించారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఇంక మున్ముందు కూడా నాస్తికోద్యమంలో వాళ్ళని ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ